వర్షాకాలం వచ్చిందంటే డెంగీ కేసులు పెరగడం సహజమే. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. డెంగ్యూ ఇక వర్షాకాలానికే పరిమితం కాకుండా ఏడాదిలో ఎక్కువ రోజులు కనిపిస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వాతావరణ మార్పులేనని చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షాలు అసమయానికి కురవడం, ఎండలు వర్షాలు తరచూ మారుతూ ఉండడం వల్ల ఏడిస్ దోమలు వేగంగా పెరిగి ఎక్కువ రోజులు జీవిస్తున్నాయి. దీంతో డెంగీ వైరస్ కూడా మరింత వేగంగా వ్యాపించే అవకాశం పెరుగుతోంది. ఇక భారీ వర్షాలే కాదు, కరువు పరిస్థితులు కూడా డెంగీకి దారితీస్తాయి. నీటిని నిల్వ చేసుకునే అలవాటు పెరగడంతో మూతలేని డబ్బాలు, కూలర్లు, టైర్లు, పూల కుండీలు దోమల పెంపక కేంద్రాలుగా మారుతున్నాయి. డెంగీని నివారించాలంటే ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడాలి. నీటి డబ్బాలకు మూత పెట్టాలి. పగటిపూట కూడా దోమలు కుడతాయి కాబట్టి దోమల నివారణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి. అధిక జ్వరం, తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, కాళ్ల వెనుక నొప్పి, వాంతులు, కడుపు నొప్పి లేదా రక్తస్రావణం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.